రామోజీరావు గారు ఇప్పుడు సాధించారు. ఆయన ఉన్నప్పుడు సాధించలేంది ఆయన పోయాక ఆయన సంతానం ఏదైతే ఉందో, ఆయన ఈ వెల్విషర్స్ ఏదో వాళ్ళు సాధించారు. ఏదైతే మార్గదర్శి ఫైనాన్సెస్ మీద ఉండ్రవల్లి గారు ఏదైతే కేసు వేశారో ఇన్ సుప్రీంకోర్టు, దాన్ని సుప్రీంకోర్టు నిన్న ఖారీజ్ చేసింది. ఖారీజ్ అంటే దాన్ని డిస్మిస్ చేసింది. ఏదైతే మనకి 2025 ఆగస్ట్ 4న హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్లో ఏంటంటే బేసికల్గా ఇందులో వ్యక్తిగత తగాదా తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. మీరు వాదనలు వినిపించే కొద్దీ మీపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయని ఉండ్రవల్లి గారిని ఉద్దేశించి మాట్లాడేది సుప్రీంకోర్టు. ఇది ఆల్మోస్ట్ ఓకే. పిటిషనర్ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారని 2008లో అప్పటి ప్రభుత్వం కేసు పెట్టింది. 2008లో అప్పుడున్న గవర్నమెంట్ ఏది మనది, కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన మీద కేసు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బికాస్ హీఈస్ ద కీ ఫైనాన్సర్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చాలామందికి అప్పట్లో ఒకటి ఇది ఉండే అనమాట. ఇట్స్ ఎ టాక్, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ వాట్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఫైనాన్సర్ అని చెప్పేసి, సో ఈయనని తప్పిస్తే చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ బోన్ లేకుండా ఉంటుంది. ఏదంటే మీడియా, సోషల్ మీడియా, ఐ మీన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీటిని తగ్గించేస్తే చంద్రబాబు గారు సగానికి సగం పడిపోతారు అని చెప్పి అప్పుడు వేసిన గవర్నమెంట్ స్కెచ్ అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. సో ఎనీవే అట్ లాస్ట్ ద వాట్ యు సే ట్రూత్ ట్రంప్స్ అంటారు కదా, అంటే సత్యమేవ జయతే అన్నట్టు రామోజీరావు గారు ఇన్ని ఏళ్ళకి సాధించారు. న్యాయ పోరాటంలో గెలిచిన మార్గదర్శి అని శీర్షిక. ఇందులో ఉన్న జస్టిస్ వచ్చేసి జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే. ఎనీవే కంగ్రాట్స్ రామోజీరావు గారు. అఫ్కోర్స్ మీరు లేరనుకోండి, కాకపోతే మీరు ఎప్పుడు సదా మీ వెల్ విషర్స్ మనసులో ఎప్పుడు ఉంటారు. థ్యాంక్ యూ.